హలో అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక కాటం, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అట్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైజాగ్. సో ఎవ్రీ ఇయర్ మనము ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేస్తాం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మదర్ మిల్క్ అంటే తల్లి పాల యొక్క ఇంపార్టెన్స్ అవేర్‌నెస్ అందరికీ క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తాం త్రూ అవుట్ ద వరల్డ్. సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొన్ని వర్డ్స్ చెప్తా నేను. సో ఒక బేబీకి సిన్స్ బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి 6 months ఏజ్ వచ్చేంత వరకు తల్లి పాలు తప్ప ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని అంటాము. తల్లి పాలు ఒకవేళ ఇవ్వలేని సిచ్యువేషన్స్లో ఉంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పౌడర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్, కౌ మిల్క్ కానీ లేదా బఫెలో మిల్క్ కానీ వాటర్ కానీ హనీ కానీ కొంతమంది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అని ఇస్తూ ఉంటారు. కరక్కాయ్ ఇలాంటివి ఏవి బేబీస్కి ఫస్ట్ 6 months అసలు ఇవ్వకూడదు. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. వాటి వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్లో బేబీ గ్రోత్కి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ ఫస్ట్ 6 months సరిపడా ఉంటాయి అన్నమాట. నాట్ జస్ట్ బేబీ గ్రోత్ బట్ బేబీ హెల్త్ ప్రమోట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అండ్ కొన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ప్రీబయోటిక్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీస్కి బెనిఫిట్స్ ఉంటుంది, ప్లస్ మదర్స్కి కూడా ఈక్వల్లీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బేబీస్లో ఏంటంటే ఫస్ట్ 2 years ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. ఎస్పెషలీ డయేరియా పిల్లల్లో మనము విరోచనాలు కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ అని అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి రిస్క్ ఫస్ట్ 2 yearsలో బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల చాలా వరకు తక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్సే కాదు, కొన్ని డిసీజెస్ లైక్ పిల్లల్లో ఈ మధ్య ఒబేసిటీ కూడా కామన్గా చూస్తున్నాము. ఒబేసిటీ, అలర్జీస్, ఎగ్జిమా, ఆస్తమా, వీటన్నిటి రిస్క్ కూడా తగ్గుతుంది. ప్లస్ పిల్లల్లో ఏంటంటే లుకీమియా అనే క్యాన్సర్ కూడా కామన్గా చూస్తూ ఉంటాము. ఆ క్యాన్సర్ రిస్క్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తగ్గుతుంది. అండ్ కొన్ని క్రానిక్ కండిషన్స్ లైక్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని అంటాం. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది అండ్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దిస్, పిల్లల్లో ఇంటెలిజెన్స్ లైక్ ఐక్యూ లెవెల్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బెటర్గా ఉంటుంది. అండ్ మదర్స్లో వస్తే మదర్స్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. అండ్ మదర్స్లో కూడా హైపర్ టెన్షన్ లైక్ హై బ్లడ్ ప్రెషర్స్ కానీ, డయాబెటీస్ రిస్క్ కానీ, కార్డియాక్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ రిస్క్ ఇవన్నీ కూడా తగ్గుతాయి బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. సో ద టేక్ హోమ్ పాయింట్ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ 6 months ఏజ్లో. అండ్ నాట్ టు గివ్ మదర్ మిల్క్ కాకుండా లేదా ఫార్ములా మిల్క్ కాకుండా బేబీస్కి ఫస్ట్ 6 months ఇంకెటువంటి ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. స్పెషలీ వాటర్, హనీ, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇలా ఎలాంటి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఉంటే తప్ప. ద సేమ్ టైం మదర్స్ అంత ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అచీవ్ చేయాలి అంటే ఫ్యామిలీస్ నుంచి కూడా అంత ఈక్వల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్, బోత్ ఫిజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఇమోషనల్ సపోర్ట్. థ్యాంక్ యూ.